హలో ఫ్రెండ్స్, సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు పోటీ వాతావరణం ఉంటుందని మీ అందరికీ తెలుసు భయ్య. ఎక్స్పెషల్లీ సీనియర్ హీరోల్లో మన మెగాస్టార్ చిరంజీవి గారికి, అదేవిధంగా మన బాలకృష్ణ గారికి పోటీ అనేది ఉంటుందనే విధంగా ఫ్యాన్స్ అయితే చెప్తూ ఉంటారు. మరి వీళ్ళిద్దరు సినిమాలు ఒకే రోజు వచ్చినాయి అంటే మా హీరో ఎక్కువ కలెక్షన్స్ రాబడతాడు, మా హీరో ఎక్కువ కలెక్షన్స్ రాబడతాడు, డే వన్ రికార్డులు ఇవి, లాంగ్ రన్ రికార్డులు ఇవి అనే విధంగా ఫ్యాన్స్ పోటీ పడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఇద్దరు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవ్వకపోయినా డిఫరెంట్ టైప్ ఆఫ్ పోటీ అయితే ముందుకొచ్చింది భయ్య. అదేమిటంటే మెగాస్టార్ చిరంజీవి గారికి ఫస్ట్ పాన్ ఇండియా సినిమా అంటే సైరా, అదేవిధంగా నటసింహ బాలకృష్ణకి ఫస్ట్ పాన్ ఇండియా సినిమా అంటే ఏకండ 2. మరి ఫస్ట్ పాన్ ఇండియా సినిమాతో మెగాస్టార్ చిరంజీవి గారు డే వన్ 82 కోట్ల వరకు గ్రాస్ అనేది రాబట్టారు. మరి ఫస్ట్ పాన్ ఇండియా సినిమాతో మన బాలకృష్ణ ఎంతవరకు గ్రాస్ రాబడతాడు? 2019లో రిలీజ్ అయిన ఆ సైరా యొక్క డే వన్ రికార్డు బద్దలు కొడతాడా లేదా అనే విధంగా ఫ్యాన్స్లో ఒక రచ్చ అయితే నడుస్తుంది భయ్య. అయితే అందరూ మెగాస్టార్ చిరంజీవి గారికి, అదేవిధంగా నటసింహ బాలకృష్ణ గారికి సీనియర్ హీరోల్లో పోటీ ఉంటుంది, ఇద్దరు సినిమాలు ఒకే రోజు వచ్చినాయి అంటే చాలా విధ్వంసం జరిగిపోతుంది అనే విధంగా రూమర్స్ స్ప్రెడ్ చేస్తారు. కానీ భయ్య, ఎప్పుడూ కూడా మెగాస్టార్ చిరంజీవి గారికి మన నటసింహ బాలకృష్ణ గారు పోటీయే కాదు భయ్య. 2 సినిమాలు ఒక్కరోజు రిలీజ్ అవడం వల్ల బాలకృష్ణ సినిమా వస్తుంది అనేది చాలామందికి తెలుస్తుంది తప్ప, లేకపోతే బాలయ్య బాబు సినిమా వస్తుందని 90% తెలిసే అవకాశం అయితే ఉండదు భయ్య. ఎప్పుడైతే ఏదో బోయిపాటి సెలవు వల్ల హిట్లు అయితే కొడుతున్నాడు కానీ మన బాలకృష్ణ, ఒకప్పుడు ఆ బి గోపాల్ 4-5 సినిమాలు తీసేస్తే అసలు సినిమాలే లేవు భయ్య, సరైన సినిమాలు. అసలు మెగాస్టార్తో పోటీ అలా ఉంచి దరిదాపుల్లో కూడా వెళ్ళేవాడు కాదు. మెగాస్టార్ నెలకో సినిమా రిలీజ్ చేసేసి రికార్డుల మీద రికార్డులు కొట్టేసేవాడు. మన బాలయ్య ఏమో ఏదో టైర్ 2 హీరో రేంజ్లో అలా సినిమాలు ఆడించుకునేవాడు తప్ప మెగాస్టార్కి ఎప్పుడు పోటీ కాదు భయ్య. ఏదో పిఆర్ టీము, నందమూరి హార్డ్ కోర్ అభిమానులు చిరంజీవికి పోటీ, మెగాస్టార్కి పోటీ అనే విధంగా ఏదో కొడతారు తప్ప మెగాస్టార్ చిరంజీవి గారికి బాలకృష్ణ అయితే ఎప్పుడు పోటీ అయితే కాదు. ఇంకా గట్టిగా చెప్పాలంటే మెగాస్టార్ సినిమాతో బాలకృష్ణ సినిమా రావటం వల్ల, పోటీగా రావటం వల్లే ఎంతో కొంత కలెక్షన్స్ రాబట్టాలనే విధంగా నందమూరి హార్డ్ కోర్ అభిమానులు బాలకృష్ణని లేపుతారు తప్ప ఆ చిరంజీవి గారి సినిమాలకి వచ్చిన వార్ ఫ్లోస్తో కలెక్షన్స్ ఓ మాదిరిగా వస్తాయి తప్ప గట్టిగా చెప్పాలంటే మెగాస్టార్కి పోటీ అయితే కాదు భయ్య. అయితే ఇదంతా ఒక్కప్పుడు మాట భయ్య, కానీ రీసెంట్ టైంలో మాత్రం మెగాస్టార్ని మన బాలయ్య బాబు అయితే మ్యాచ్ చేస్తున్నాడు. అది డే వన్ కలెక్షన్సే చెప్తున్నాయి భయ్య. వీరసింహారెడ్డితో దాదాపుగా 50 కోట్ల వరకు రాబట్టాడు మన బాలయ్య. వాల్తేరు వీరయ్య సేమ్ రిలీజ్ అయింది, 49 కోట్లు మాత్రమే వచ్చింది మెగాస్టార్ సినిమా. అంటే 1 కోటి ఎక్స్ట్రా రాబట్టేశాడు మన బాలయ్య బాబు. దాంతోపాటు రీసెంట్గా రిలీజ్ అయిన భగవత్ కేసరి 32 కోట్లు రాబట్టింది బాలకృష్ణది. అయితే మెగాస్టార్ బాలశంకర్ 28 కోట్లు మాత్రమే రాబట్టింది. అదేవిధంగా మొన్న రిలీజ్ అయిన డాకు మహారాజ్తో కూడా 50 కోట్ల మార్క్ అయితే టచ్ చేశాడు అబ్బయ్య. ఎవరు? మన బాలకృష్ణ. మరి ఏ విధంగా 50 కోట్ల పైన టచ్ చేసిన సీనియర్ హీరోల్లో చిరంజీవి గారు ఉన్నారు, అదేవిధంగా బాలకృష్ణ గారు ఉన్నారు. మరి సంక్రాంతికి వస్తున్నాంతో విక్టరీ వెంకటేష్ గారు 44 కోట్ల వరకు రాబట్టారు కానీ 50 కోట్లు అయితే టచ్ చేయలేదు. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాతో 50 కోట్లు టచ్ చేసే అవకాశం అయితే ఉంది. ఈ విధంగా చూసుకుంటే భయ్య, ఒకప్పుడు మెగాస్టార్కి పోటీ రాకపోయినా మన బాలకృష్ణ ప్రజెంట్ టైంలో అయితే పోటీ అయితే ఇస్తున్నాడు భయ్య. అదేవిధంగా ఫస్ట్ పాన్ ఇండియా సినిమాతో 82 కోట్లు రాబట్టిన మన మెగాస్టార్ చిరంజీవి యొక్క సైరా యొక్క రికార్డును కూడా ఈ అఖండతో బద్దలు కొట్టే అవకాశం ఉన్నట్లుగా నాకైతే అనిపిస్తుంది. మరి టాక్ కానీ ఏమైనా గట్టిగా వచ్చిందా? ఈజీగా 90 నుండి 100 కోట్ల వరకు అయితే వచ్చేస్తుంది భయ్య. మరి మీ ఉద్దేశం అయితే కింద కామెంట్ అయితే చేయండి.